వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు రాజేష్తో కలిసి ఒక ప్లాన్ అయితే చేస్తాడు. ఇక రాజేషు, ఏంటి బాలు, ఏం చేయమంటావు? చూడు, వాడి వాలకం చూస్తుంటే వాడు మేక కొట్టు పెట్టుకున్నోడులా కనిపిస్తున్నాడు. వాడు ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదు. అది నిరూపించాలంటే ఏదో ఒకటి మనం చెయ్యాలి. అందుకే అది నిరూపించడానికి నేను ఒక ఐడియా చెప్తాను విను అంటూ బాలు అయితే రాజేష్కి తను ఏదో ప్లాన్ అయితే చెప్తాడు. ఇక రాజేష్, సూపర్ బాలు, ఇలా చేస్తే ఖచ్చితంగా వాడేంటో వాడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడో తెలిసిపోతుంది, సరేనా? నువ్వు వెళ్ళి పంచుడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే రోహిణి అయితే ఇక దగ్గరికి వస్తుంది. ఇక మాణిక్యమైతే రోహిణిని చూసి, పాపా వచ్చేసావా? ఏయ్ పాప అని పిలిచావో? రాత్రి కొట్టానుగా, ఈరోజు స్టీల్ బాటిల్తో కొడతాను. వద్దు పాప, రాత్రి నువ్వు ఆ ప్లాస్టిక్ బాటిల్తో కొట్టినప్పటికీ నా వీపంతా వాచిపోయింది. ఇప్పుడు స్టీల్ బాటిల్తో కొడితే నా పని అయిపోయినట్టే. ఆ పని చేయకు పాపా. చూడు, ఈ రోజు నుంచి నేను చెప్పిన స్క్రిప్ట్ని నువ్వు ఫాలో అవ్వు. ఓన్గా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావో? లేదు పాపా, నువ్వేం చెప్తే అలాగే మాట్లాడతాను. మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వెనకాలే ఇక రోహిణి, సరే నువ్వు ఈరోజు ఇక్కడ ఉంటానని, 2 రోజుల్లో వెళ్ళిపోతానని మా అత్తయ్య వాళ్ళతో చెప్పు. అదేంటి, ఎందుకు పాపా? ఎందుకంటే ఈ 2 డేస్ నీ పర్ఫార్మెన్స్ చూసే రాజమౌళి గారు నీకు మూవీ ఛాన్స్ ఇవ్వాలో లేదో డిసైడ్ అవుతారు. నీ ఆడిషన్స్ అయిపోయినాయి. ఈ 2 డేస్లోనే నీ పర్ఫార్మెన్స్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అవునా పాపా? అయితే ఈ 2 రోజుల్లో నా నటన విశ్వరూపాన్ని చూస్తావు కదా. ఎలా అయినా ఆ బాలుగడి కంటే నేను బెస్ట్ పర్ఫార్మర్నని రాజమౌళి సార్ అనుకునేలా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన రాజేష్ అయితే బాలు చెప్పినట్టుగా మాణిక్యం దగ్గరికి వస్తాడు. ఇక మాణిక్యమేమో, ఏంటి బాబు ఇలా వచ్చావేంటి? ఏం లేదు సార్, మీలాంటి వాళ్ళని నేను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీతో కలిపి సెల్ఫీ దిగుదామని అని వెనకాలే ఇక మాణిక్యం, అబ్బో నిజమేలే, రేపు నేను పెద్ద మూవీలో యాక్ట్ చేసినప్పుడు నువ్వు నా సెల్ఫీ తీసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటాడు. మీరు మూవీలో యాక్ట్ చేస్తారా అని చెప్పేసి ఇక రాజేష్ అంటాడు. అప్పుడే బాలు కూడా వస్తాడు. ఏంట్రా రాజేష్, నువ్వు గొప్ప గొప్ప వాళ్ళతో కదా ఫొటోస్ దిగుతావు, మరి ఈయనతో దిగుతున్నావేంటి? అదేంట్రా బాలు అలా అంటావు? ఈయన మలేషియా నుంచి వచ్చాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటున్నాడు. మరి ఇలాంటి వాళ్ళతో ఫోటో దిగితే నేను బాగా ఫేమస్ అవుతాను కదా. అవునవును, త్వరగా సెల్ఫీ దిగు అని వెనకాలనే నిజమనుకొని మాణిక్యమైతే ఇక రాజేష్కి సెల్ఫీ ఇస్తాడు. ఇక ఆ సెల్ఫీ తీసుకున్న బాలు అలాగే రాజేష్ ప్లాన్ సక్సెస్ అన్నట్టు సైగ చేసుకుంటారు. మాణిక్యం, ఇదేంటో వీళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఏదైతేనేమింది, నేను మాత్రం పాప చెప్పినట్టు నటించాలి అని అనుకుంటాడు. ఇక బాలు, రాజేష్ ఈ ఫోటో తెలిసిన వాళ్ళన్ని గ్రూపుల్లోనూ పంపించరా, వీడేంటో వీడి కథ ఏంటో మనకి తెలుస్తుంది అని వెనకాలనే, తప్పకుండా బాలు, ఇప్పుడే మన వాళ్ళందరికీ అన్ని గ్రూపుల్లో ఈ ఫోటోని షేర్ చేసి వీడి గురించి తెలుసుకోమని చెప్తాను అని చెప్పేసి ఇక అన్ని గ్రూప్స్లో కూడా రాజేషు మాణిక్యం ఫోటోనైతే సెండ్ చేస్తాడు. ఆ మనిషి మీకెవరైనా తెలిస్తే చెప్పమని ఇక ఆ ఫోటో పంపించిన బాలు, వీడి గుట్టేంటో మనకి తెలిసిపోతుందిలే బాలు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన సుశీలతో మాట్లాడు. ఇక సుశీల, ఏంట్రా నాతో మాట్లాడవా? మాట్లాడిన శీల డార్లింగ్, నువ్వు అందరి ముందు నన్ను కొడతావా? అందుకే నీతో నేను మాట్లాడను. అది కాదురా బాలు, నువ్వు ఆ పని చేసావని తట్టుకోలేకపోయానురా అని అంటూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. అమ్మమ్మ గారు, మీరు కూడా ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఆయన తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలనుకుంటారు తప్ప ఎదుటి వారి ఆరోగ్యాన్ని పాడు చేయాలని ఎప్పుడూ అనుకోడు. అవును, నిజానికి మనోజ్తో తాగించింది ఈయన కాదు, ఆ మలేషియా మావయ్య. ఏంట్రా నువ్వంటుంది? అవును, నేను చెప్తే ఎవరైనా నా మాట నమ్ముతారా? అందుకే మాట్లాడలేదు అని వెనకాలనే ఇక సుశీలమ్మ, ఒరే బాలు, నిజం తెలియక నీ మీద చేయి చేసుకున్నానురా, నన్ను క్షమించరా. శీల డార్లింగ్, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అదే నాకు చాలు. ఆ ప్రభావతమ్మ ఎప్పుడు నా మాట వినిందిరే, అందుకే తను మాట్లాడకపోయినా నేను పట్టించుకోను అని అంటాడు. అప్పుడే ప్రభావతి ఆ మాటల్ని వింటుంది. ఇక ఇదేంటి, ఆయన మనసుతో తాగించారా? అనవసరంగా వీడిని కొట్టానో తిట్టానుగా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే శృతి అలాగే రవి అందరూ కూడా సుశీలమ్మ దగ్గరికి వస్తారు. ఇక రాగానే సుశీలమ్మ, ఏంటమ్మా ఇలా వచ్చారేంటి? అది కాదమ్మమ్మ, మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ నాన్ వెజ్ తినలేదు,
నాకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అందుకే రవితో కలిసి మేము బయట రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ తినొస్తాం అని వెనకాలే ఇక బాలు, హలో డబ్బులమ్మా, నువ్వు అక్కడ సిటీలో తిన్నట్టు ఇక్కడ రెస్టారెంట్లో కోడి పలవు, అలాగే బిర్యానీ, తందూరి చికెను, లెగ్ పీస్లు, జాయింట్లు ఇవేమీ ఇక్కడ ఉండవు. ఏంటి రవి, ఇవన్నీ నిజంగా ఇక్కడ దొరకవా అని వెనకాలనే ఇక మీనా, శృతి, ఆయన ఉత్తినే అలా మాట్లాడుతున్నారు. అక్కడ దొరికినన్ని రకాలైతే ఇక్కడ దొరకవు. ఏవో నార్మల్గా బగారా రైస్, బిర్యానీ లాంటివి దొరుకుతాయి. అవునా రవి అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ, ఏ అమ్మాయి నువ్వేమీ భయపడకు, మీ అందరికీ కావలసినవన్నీ రేపు నేను ఇంట్లోనే వండిస్తాను అని వెనకాలే ఇక బాలు, షీలా డార్లింగ్, నువ్వు చెప్తుంది నిజమా? అవును, రేపు ఏటపోతునే ఇప్పిస్తున్నాను. ఆ పొట్టేలతో మీకు కావాల్సిన అన్నీ తయారు చేయిస్తాను. అలాగే నాటుకోడి వేపుడు, లెగ్ పీసులు అన్నీ చేయిస్తాను, సరేనా అని వెనకాలే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఒక పక్కన అయితే ఒకరి తర్వాత ఒకరు రాజేష్కి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా రాజేష్ షాక్ అయిపోతాడు. ఇదేంట్రా బాబోయ్, వీడి ఫోటో పంపిస్తే మటన్ కావాలి, మటన్ కేసీ కావాలి అని ఇలా పంపిస్తున్నారేంటి, నాకేం అర్థం కావట్లేదే, ఈ విషయం వెంటనే బాలుగడికి చెప్పాలి అంటూ రాజేష్ అయితే బాలునా, బాలు బాలు అని బాలు దగ్గరికి వస్తాడు. అప్పుడే మీనా అక్కడ ఉంటుంది. ఇక బాలు, ఏమైందిరా బాలు, ఒకసారి నువ్వు విట్రా అని వెనకాలే బాలు బయటకు వెళ్తాడు. ఇక రాజేష్ ఏమో ఇది ఒకసారి చూడు అని అంటూ ఉంటే, ఏంట్రా ఇదేంటి, వీడి ఫోటో కింద మటన్ కేజీ కావాలి, మటన్ 2 కేజీలు కావాలని పెట్టారు, అంటే ఖచ్చితంగా వీడు మటన్ కొట్టుడే, అందుకే నోరు తెరిసే చాలు మేక, మటను, ముక్క ఇవి తప్ప వీడి నోట్లోంచి ఏమీ రావట్లేదు. నా అనుమానమే నిజమైంది. అవునరా బాలు, వీడు మటన్ కొట్టు పొలలో పనిచేసేవాడు, అందుకే వీడి నోట్లోంచి మటన్ అనే మాటే వస్తుంది. ఇంకా వీడి గురించి డీటెయిల్స్ ఎలా అంటే ఈ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి ఇంకా తెలుస్తే ఉండు అంటూ ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే రాజేష్ ఫోన్ చేయగలనే అతను హలో అని వెనకాలే ఇక బాలు, నేను బాలున్రా, వాడి ఫోటోని పంపించగలనే, కేజీ మటన్ కావాలని అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారేంటి, వీడు ఏం చేస్తుంటాడు, అదేంటి బాలు, మన రాజమండ్రిలో గాయత్రి నగర్ లేదు, ఆ రోడ్డు మెయిన్ రోడ్లోనే వాడిది మటన్ కొట్టు మాణిక్యం అంటే చాలా ఫేమస్. అసలు మన వైపు ఊరుల్లో ఏదైనా ఫంక్షన్, నాన్ వెజ్ ఫంక్షన్ జరిగితే అక్కడ మటన్ కొట్టులోంచి ఆర్డర్లు పెడతారు. వాడు బాగా ఉంటాడే పందిలాగా, అయినా వాడి ఫోటో నువ్వెందుకు అడుగుతున్నావు అని వెనకాలనే, అవునా వాడి ఫోటో ఒకసారి పంపించు, వాడి మటన్ కొట్టు షాప్ కూడా అని వెనకాలనే మటన్ కొట్టు షాప్ని పంపిస్తాడు. ఇక బాలు అది చూసి, అంటే ఈ పార్లర్ అమ్మ చెప్తుందంతా అబద్ధం, వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పి మనల్ని అందరినీ మోసం చేస్తుంది. ఈ పార్లర్ అమ్మ మావయ్య మటన్ కొట్టు మాణిక్యం, కానీ దుబాయి, మలేషియా కోట్లున్నాయని ఈ ప్రభావతమ్మ దగ్గర నాటకాలు ఆడుతుందనమాట. చెప్తా, వేడితో నోటితోనే అందరి ముందు నిజం కక్కిస్తా, చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ప్రభావతి, ఈరోజు మరిది గారు ఊరెళ్ళిపోతారంటండి, మనం ఊరెళ్ళేలోపు మనోజ్తో ఏదైనా వ్యాపారం చేయించమని అడగాలి. ప్రభా, ఆయన ఏదో రోహిణిని చూడటానికి ఇక్కడికి వచ్చారు, ఆయన అడగటం బాగోదేమో, మీరు అలాగే అంటారులేండి, రోహిణితో నేను చెప్పాను, నేను కూడా మాట్లాడతాను, తప్పకుండా మరిది గారు ఒప్పుకుంటారు, ఉండండి నేను మరిది గారి కోసం కాఫీ తయారు చేస్తాను అంటూ ప్రభావతి అయితే ఇక మాణిక్యం కోసం కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే బాలు ఇక అక్కడికి వస్తాడు. ఇదేంటి, ఈ మనోజ్ మాత కనీసం వంటగది వైపు కూడా చూడదే, ఈ ఊరొచ్చినప్పటి నుంచి వంటగదిలోనే ఉంటుంది అని వెనకాలే, నోరు ముయ్యరా, నేను మరిది గారి కోసం కాఫీ పెడుతున్నాను, మాకు లేదా అదృష్టం, నువ్వాగరా మరిది గారు అని వెనకాలే, మేకగారు అని చెప్పి బాలు ఇక మాణిక్యాన్ని పిలుస్తాడు. వెంటనే మేక సౌండ్ రావడంతో ఎక్కడ మేక ఎక్కడ అని పరుగులు పెడుతూ ఉంటే, వీడు వాలకం చూసారా, అచ్చం మేకలమ్మట పరిగెత్తే వాళ్ళ లేడు అని వెనకాలనే ఇక ప్రభావతి, నువ్వాపరా మరిదిగారు, ఇదిగోండి నేనే మీకోసం స్పెషల్గా కాఫీ కలిపాను, తాగి ఎలా ఉందో చెప్పండి అని వెనకాలనే కాఫీ తీసుకొని ఇక తాగుతూ ఉంటాడు. ఇక అలా తాగుతూ ఉంటే అప్పుడే సుశీలమ్మ అక్కడికి వస్తుంది. ఒరే సత్యం, పిల్లలు వచ్చినప్పటి నుంచి కూరగాయలే తింటున్నారు, అందుకే ఈరోజు మంచి పొట్టేల్ని తెప్పించాను, అది వేసి వాళ్ళకి కావాల్సిన బిర్యానీలు అలాగే నాటుకోడి వేపుడు, పులుసు అన్నీ పెట్టిస్తాను అని వెనకాలనే వెంటనే అక్కడ ఉన్న మాణిక్యం, అయ్యో
అవునా బామ్మగారు? అయితే పొట్టేలు తలగా నరికేశారా? కాళ్ళు చేతులు తీసేశారా? ఎలా చేశారు? ఏంటి మేక మావయ్య, ఇవన్నీ నీకు బాగా తెలిసినట్టు చెప్తున్నావు. ముందేం చేయాలి? ఏం చేయాలంటావేంటి బాలు? ముందు పొట్టేలు తల నరికేయాలి. తర్వాత వేడివేడి నీళ్లు మరగపెట్టి మీద పొయ్యాలి. ఆ తర్వాత చర్మం ఒలవాలి. ఆ తర్వాత ఆ చర్మాన్ని నీట్‌గా రుద్ది శుద్ధి చేయాలి అని మొత్తం మేక డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న రోహిణి, బాబోయ్! వీడేంటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాడు. కొంపతీసి ఆ బాలుగాడు కనిపెట్టేస్తాడో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక బాలు, అవునా? మరి ఎముకలెలా నరకాలి? ఏముంది బాబూ, పదునైన కత్తితో తెచ్చి 2 కాళ్ళు నరికి ఆ బోన్స్‌ని ఆ ఆ ఎముకలతో పులుసు పెట్టుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఇక పాయ అయితే చెప్పనవసరం లేదు అని అంటూ ఉంటే, అవును, ఇంతకీ మీ మటన్ కొట్టు ఎక్కడా అని ఎనకాలే, ఇంకెక్కడ బాబూ, మెయిన్ రోడ్‌లోనే బాగా ఫేమస్సు. మనం ప్రతి నాన్ ఫంక్షన్‌లో కూడా నాన్ వెజ్ సప్లై చేస్తాము అని ఎనకాలే అక్కడే ఉన్న సత్యం, ప్రభావతి, రోహిణి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రోహిణి, బాబోయ్! వీడు నా గుట్టంతా బయట పెట్టాడు. ఇక నాకు ఒట్టు మీదకి రావటమే అని అనుకుని బాధపడుతూ ఉంటే ఇక బాలు, చూసారా, ఇప్పుడు తెలిసిందా నాన్న వీడి గుట్టేంటో? ఏంట్రా బాలు నువ్వంటుంది? ఏంటని మీరంటుంది? మీరు మా రోహిణి మావయ్య మలేషియా నుంచి వచ్చారని చెప్పింది. మరి మీరేంటి మీ మీ కొట్టు మెయిన్ రోడ్డు మీద ఉంది, మటన్ కొట్టు అంటున్నారు. మీరు బిజినెస్ చేస్తారని చెప్పారు అని ఎనగాలనే ఇక ప్రభావతి, మరిది గారు కామెడీ చేస్తున్నట్టున్నారు, అంతేనమ్మ రోహిణి అని ఎనగాలనే ఇక బాలు, ఆయన కామెడీ చేయట్లేదు మనోజ్ మాత. నువ్వు ఆ లక్షల్లోనే ఉండిపోయి ఆ లక్షావతిగా ఉండి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేకపోతున్నావు. వీడు వీడు గుట్టు నీకు తెలియట్లా. నిజంగానే వీడు అన్నట్టు వీడిది మటన్ కొట్టే. అది కూడా రాజమండ్రిలోని గాయత్రి నగర్ మెయిన్ రోడ్లో ఉండే మటన్ కొట్టు. కావాలంటే చూడండి అంటూ ఫోటోల్ని వీడియోని చూపిస్తాడు. ఆ ఫొటోస్ అన్నిటిలో కూడా వాడు మటన్ కొట్టులోనూ అలాగే మంచి ఆర్టిస్ట్ అని ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, ఏంటమ్మా ఇది? మీ మావయ్య మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు, మరి ఇదేంటమ్మా అని వెనకాలనే, అర్థం కావట్లేదా? వాడి వాలకం చూస్తుంటే ఈ పాలరమ్మ మన దగ్గర అబద్ధాలు చెప్పింది. వాళ్ళ మావయ్య మటన్ కొట్టు మాణిక్యం అని తెలిస్తే మనం ఊరుకోమని మిమ్మల్ని మోసం చేసింది అని వెనకాలనే వెంటనే మాణిక్యం, లేదు, తనేమి మిమ్మల్ని మోసం చేయలేదు. ఇది కూడా లాస్ట్లో ట్విస్ట్ అయ్యేంటి పాపా. అయితే ఈ ట్విస్ట్కి నేను ఇంకా మంచి ట్విస్ట్ ఇస్తాను. చూడండి, నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని. ఈ పర్ఫార్మెన్స్ అంతా కూడా చేసి రాజమౌళిగా అన్నీ చేసి నేను సినిమాలో అవకాశం కొట్టేద్దాం అనుకున్నా. కానీ ఈ బాలు లాస్ట్లో నా మటన్ కొట్టు గురించి అన్ని నిజాలు బయటపెట్టి హీరో అవుదామని చూస్తున్నాడు. అందుకే నేనే అన్ని నిజాలు చెప్తాను. నాది మటన్ కొట్టు. ఈ పాప ఇలా మావయ్య అని చెప్పి నటించాలని నా పర్ఫార్మెన్స్ చెప్పింది. అందుకే ఇదంతా చేశాను అని అన్ని నిజాలు చెప్పేశాడు. అదంతా విన్న ప్రభావతి అలాగే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక బాలు, ముందు నుంచి ఈ వీడిని చూస్తే నాకు డౌట్ వస్తుంది. అందుకే వీడి గురించి నిజం తెలుసుకున్నాను. ఇప్పటికైనా తెలిసిందా లక్షావతి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా రోహిణి చంప పగలు కొడుతుంది ప్రభావతి. ఇక రోహిణి, ఆంటీ ప్లీజ్ ఆంటీ, యాక్చువల్లీ నాకు ఎవరూ లేరు. ఈ నిజం మీకు తెలిస్తే ఎక్కడ నన్ను ఊరుకోరాని భయంతో నేనే ఇతనికి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయమన్నాను ఆంటీ అని అన్ని నిజాల్ని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్